నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రాత్రి పడుకునే ముందు విశ్వానికి ఒక్క మాట చెబితే చాలు డబ్బు ప్రవాహంలా వస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. విశ్వంతో అసలు కనెక్ట్ అవ్వడం ఎలా? రాత్రి పడుకునే ముందు ఒక్క మాట చెప్తే చాలు డబ్బు విపరీతంగా మీ దగ్గరికి వస్తుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఏ విధంగా విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అయితే ఇక్కడ చూడండి మేడం, మనం ఏదైతే పదాన్ని కరెక్ట్గా నిద్రపోయే ముందు, అంటే చూడండి మెలుకోకు నిద్రకు మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, అంటే ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంటాం. అంటే నిద్రపోయే ముందు ఏ పదాన్ని అయితే పదే పదే మననం చేస్తుంటామంటే రిపీట్ చేస్తామో అది వాస్తవ రూపంలో వస్తుంది. నేను చెప్పడం కదండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎన్నో బుక్స్లో కూడా పబ్లిష్ కూడా అవ్వడం జరిగింది. అంటే సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే పుస్తకం మీరు చదివినట్టయితే ఎవరైనా, అందులో ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్గా నిద్రకు మెలుకుకు మధ్యలో కనుక ఏ పదాన్ని అయితే పదే పదే రిపీట్ చేస్తూ పిక్చరేషన్ చేసుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే పదే పదే పలుకుతూ ఉంటారు. ఓకే, లాంగ్ ఏగో అంటే ఇంట్రెస్ట్ చూపించరు, అంటే అక్కడ దాని యందు ఆసక్తి లేకుండా ఏదో చెప్పినట్టు చెప్తుంటారు. అలా కాకుండా పూర్తి శ్రద్ధతో రాత్రి పడుకునే ముందు ఎగ్జాక్ట్గా మీకు ఏం కావాలి, మనీ రావాలి అంటే మనీ మ్యాగ్నెట్గా మారాలండి. సో వీఆర్ ఆల్ ఎనర్జీ అండి. హరిత గారు, మీరైనా నేనైనా ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఏంటి, ఎనర్జీనే. సో ఎవరికైతే మనీ రావాలని కోరుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఏం టైప్ చేయాలంటే మనీ మనీ మనీ. ఎప్పుడు ఎవరైతే మనీ అని టైప్ చేశారో వాళ్ళకి సీక్రెట్ నేను రివీల్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మనీ రావాలంటే ముందుగా మనం ఏం మారాలంటే మనీ మ్యాగ్నెట్గా మారాలి, అంటే ధన అయస్కాంతంగా మారాలి. ఎప్పుడైతే పడుకునే ముందు నేను ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనేసి మనీ మీ జీవితంలోకి వచ్చినట్టు ఊహించుకోవాలి. చూడండి, ఒక పదం పలుకుతూ ఊహను యాడ్ చేయాలి. చాలామంది ఎందుకు అట్లా రారు అంటే ఆ సీక్రెట్ ఏంటి అంటే జస్ట్ ఐఎమ్ రిచ్ అంట. దర్ ఇస్ నో యూజ్. అక్కడ ఫీల్ లేదు మేడం. ఓకే, ఫీల్ లేనప్పుడు అక్కడ రిజల్ట్స్ రాదండి. అంతెందుకండి, మీకు పట్టాభిషేకం, ఓకే, అయోధ్యకు వచ్చారండి. ఓకే, వనవాసం నుంచి బయటకు వచ్చారు ఎవరు, రాముడు వారు, సీత వారు, అండ్ దాంతోపాటు హనుమంతుల వారు కూడా వచ్చారండి. అయితే పట్టాభిషేకం తర్వాత ఏం చేస్తారంటే సీతమ్మ వారు హనుమంతుల వారికి హారం ఉంటుంది కదా, హారాన్ని ఇస్తారు. అయితే హనుమంతుల వారు ఏం చేస్తారంటే తీసి కిందేస్తుంటారు. ఎందుకు చేస్తాడు తెలుసా అండి హరిత గారు? అక్కడ రాముడు ఉన్నాడండి. అంటే సీత అమ్మవారు ఏంటంటే ఏదో పరధ్యానంలో తను ఇవ్వడం జరిగింది తప్పిస్తే తన హృదయపూర్వకంగా రాముల వారిని మనసులో స్మరించలేదు. అందుకు చూస్తే అక్కడ రాముల వారు లేరు. సో అందుకోసం ఏంటి, కింద పడేస్తారు. నువ్వు ఇట్లా పడేస్తున్నావు, మరి రాముల వారు నీలో ఉన్నారా అని అడుగుతారండి. అయితే ఉన్నారనేసి చూస్తాడు, రాముడు ఉంటాడు. సేమ్ లైక్ దట్ మనం ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్పానంటే మనం ఫీల్ అయి చేయాలి ఏదైనా అఫర్మేషన్ కానీ ఏదైనా కానీ, అప్పుడే మన జీవితంలోకి అది వస్తుంది. కేవలం మన పైన ఐఆమ్ రిచ్, ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ అంటారు. నిజంగా మనీ మ్యాగ్నెట్ అంటే మనం ఫీల్ అయి చెప్పాలి. అంటే నిజంగా మనీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ అది చేయాల్సి ఉంటుంది. ఎందుకు రాత్రి పడుకునే ముందే చేయమని చెప్తున్నారు? సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే చిత్తం అండి. అంటే మన చిత్తంలో ఏదైతే వేస్తామో అదే రియాలిటీకి వస్తుంది. మన సీడ్ వేసామండి, ఒక విత్తనం వేసాం. విత్తనం వేసినప్పుడు సారవంతమైన నీళ్ళలో వేస్తే ఏంటి మేడం, త్వరగా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. అదే రాతి నీళ్ళలో వేస్తే చాలా టైం పడుతుంది. అందుకోసమే కాన్షియస్ మైండ్ ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తుంటుంది. అడగగానే నువ్వు రిచ్ అనగానే ఎట్లా నువ్వు రిచ్, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అదే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయింది అనుకోండి, మనం ఏది చేస్తాం అది నమ్ముతుంది కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ ఇమ్మీడియట్గా యాక్షన్ స్టెప్. మీరు అడగచ్చు, సార్ ఏంటి సార్ నైట్ పడంగా అలా అంటే ప్రతి ఒక్కరు రాత్రి పడుకునే చేసి పడుకుంటారు అంటే ఎస్, పడుకుంటే ఏమవుతుంది అనుకుని పడుకుంటే సరిపోతుందా? ఇక్కడ ఉంది మనకు అసలైన సీక్రెట్, ఇక్కడే ఉంది. సో అలా అనుకుని పడుకున్న తర్వాత ఉదయం నిద్రలేసరికి ఎలా మీరు ఏమనుకున్నారు, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే మీలో డబ్బు సంపాదించాలన్న ఆలోచన స్టార్ట్ అయింది, డబ్బు యందు పాజిటివ్ ఆలోచన ఉంది. సో అలాంటి సమయంలో ప్రపంచం గురించి మనం పట్టించుకోమండి. కేవలం ఎలా సంపాదించాలి దానిపైనే శ్రద్ధ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్ ఆ టైంలో ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఎవరు ఇస్తారు మీకు ఆపర్చునిటీ? మీరు అందరూ చూసారా విశ్వంతో కనెక్ట్ అయినట్టు ఎవరో ఫ్రెండ్ వచ్చి మీకు రైట్ రారా, ఓకే మనీ ఏం చేసే సోర్సెస్ ఇక్కడ కనబడుతున్నాయి, రమ్మని ఇన్విటేషన్ రావచ్చు. లేకుంటే మన మైండ్ లో ఒక థాట్ ఉంటే దానికి తగ్గ ఆలోచనలు వస్తాయి, దానికి తగ్గ అవకాశాలు వస్తాయి అంటే ఎగ్జాక్ట్ అక్కడ థాట్ జనరేట్. చాలా మందికి ఈ సీక్రెట్ తెలియకుండా ఊహించుకుంటే ఊహించుకుంటే డబ్బులు ఎట్లా వస్తాయి. డబ్బులు అనేది డైరెక్ట్ ఒళ్ళో ఏదేమేది విశ్వం ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఆపర్చునిటీ కలిగించే పర్సన్స్ మీకు పరిచయం చేస్తుంది. ఆ సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయి. వచ్చిన అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు సక్సెస్ అవుతారు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని నిజంగా చెప్పాలంటే కొంతమంది ఏంటంటే ఎన్నోసార్లు అవకాశం వచ్చిన ఉపయోగించుకోండి, బట్ కొంతమంది చూస్తే ఇట్లా అవకాశం రాగానే ఉపయోగించుకుంటారు. వారి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందండి హరిత గారు. అంటే అది ఎలా? కేవలం ఒక మాట విశ్వానికి చెప్పి
నిద్రపోతే సరిపోతుందా? దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి? దానికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం ఏం చేస్తున్నాను, ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ అనేది కనెక్ట్ చేస్తాను. అంటే ఎవ్రీ వీక్ కూడా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయండి. అంటే ఇట్లా ఊహించుకొని కళ్ళు కంటే నిజం వస్తాయా, సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడం కోసమే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తాను. ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవాలంటే మాత్రం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఈవినింగ్ టైంలో 7 PM వాళ్ళు ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మనకి అసలైన సెషన్ అనేది 6 days ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి హరిత గారు. ఆ ప్రాక్టికల్ క్లాసెస్లో పూర్తిగా ట్రైనింగ్, ఎలాంటి డౌట్స్ లేకుండా వాళ్ళకి క్లారిఫికేషన్ కూడా ఇస్తాం. సో ఇందాక మీరు అన్నారు ఎట్లా పాసిబిలిటీ అవుతుందంటే చూడండి, దానికి ఏమైనా ప్రూఫ్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను నైట్ ఏమనుకో పడుకున్నాను, ఏంటి ఇక్కడ స్టూడియోకి రావాలి, మంచి సెషన్ అనేది ఇవ్వాలి, ఎంతో మందికి మనం హెల్ప్ చేయాలి, పర్పస్తో కనెక్ట్ అయ్యాను. సో మార్నింగ్ లేవగానే థాట్, ఎస్ వెళ్ళాలి, ఈ టైంకి నువ్వు రీచ్ అవ్వాలి, సెషన్ చెప్పాలి. ఆ నైట్ ఆలోచన లేకపోతే ఇక్కడ నేను వచ్చేవన్నా. సో ఆ థాట్ అనేది ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంటుందండి. అసలు థాట్లో ఎంత బలంగా ఉంటే ఆ మనిషి యొక్క యాక్షన్ స్టెప్స్ అంత బలంగా ఉంటాయి. అసలు థాట్లో లేదనుకోండి, ఏదైనా ఒక యాక్షన్ స్టెప్ జరుగుతుందండి హరిత గారు. ఎప్పుడు ఏ ఒక యాక్షన్, చాలా మంది ఏంటంటే యాక్షన్ 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 అంటారు. బట్ ఒక యాక్షన్ జరగాలంటే ఒక థాట్ ఉండాలి. మనం చెప్పబోయే సబ్జెక్ట్లో ఎక్కడ కూడా యాక్షన్ చేయకూడదు అని చెప్పమండి. బట్ ఏ యాక్షన్ జరగాలి అన్నా, పవర్ఫుల్ యాక్షన్ జరగాలంటే పవర్ఫుల్ థాట్ ఉండాలి. ఆ థాట్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మనిషిలో మార్పు తీసుకొస్తుందా మీ క్లాసెస్ ద్వారా? ఎంతో మందినండి, ఒకరిని కాదు ఇద్దరిని, అది కొన్ని వందల మందిని ట్రైన్ చేయడం డబ్బు జరిగింది. సంపాదించాలి అని చాలా మందికి ఉంటుంది, అది సాధ్యమేనా? సాధ్యపడుతుందండి. ముందుగా మైండ్ సెట్ మారాలండి. ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఏంటంటే, రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఉండాలండి హరిత గారు. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. క్లాస్లకు అటెండ్ అయిన తర్వాత వారి యొక్క మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వారి మైండ్ సెట్ మారుతుందో వాళ్ళ యొక్క యాక్షన్ స్టెప్స్ మారుతాయి. ఎప్పుడైతే వారి యాక్షన్ స్టెప్స్ మారాయో రిజల్ట్స్ మారుతాయి. చాలా మంది ఏంటంటే రిజల్ట్స్ని చూస్తారు, బట్ రిజల్ట్స్ జరగాలంటే యాక్షన్ ముందు ఏంటి ఉండాలి, మైండ్ సెట్. ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనుక ఎనర్జీ ఉంటుందో అప్పుడు యాక్షన్ స్టెప్ పవర్ ఉంటుంది. యాక్షన్ స్టెప్ పవర్ ఉంటే రిజల్ట్స్ ఫాస్ట్ ఉంటుంది. సో చూడండి, ఒకే సమయంలో ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తారని హరిత గారు. బట్ ఒక పర్సన్ సక్సెస్ అవుతాడు, ఒక పర్సన్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే వారి మైండ్ సెట్ అండి. ఆ మైండ్ సెట్ అనేది మీరు సెట్ చేస్తారు, అంతేనా? లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కి అటెండ్ అయితే 21 days 6 days డెమో క్లాస్, ఆ తర్వాత నచ్చితే క్లాసెస్ కి అటెండ్ కావచ్చు. అది 1 month. ఫస్ట్ డెమో క్లాస్ నచ్చితే ఇప్పుడు ప్రెసెంట్ 6 days. ఆ 6 days కూడా నచ్చితే ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని రోజులు అటెండ్ అవ్వచ్చు. సో మొత్తానికి మార్పు తీసుకొస్తారు, వాళ్ళు అనుకున్నది సాధించేటట్టు మీరు చేయగలరు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు కానీ, అనంతకృష్ణ స్వామి కానీ, వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను, కానీ వచ్చేస్తుంది. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే, నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అన్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 members కలిసాను సార్. నేను మాక్సిమం 12 member గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే, ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.